పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దర్శనం కోసం దేవుడు గుడికి వెళ్లి నేరుగా దేవుడి దగ్గరికే వెళ్లిపోయారు. పుణ్యం కోసం వెళ్తే మృత్యువు పలకరించింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, సుమారు 9 మందిని తొక్కిసలాట రూపంలో వెంటాడింది మృత్యువు. ఈ దారుణమైన ఘటన శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో చోటు చేసుకుంది. పలాస నియోజకవర్గంలో కాశీబుగ్గలోని శ్రీనివాస్ నగర్ లో హరిముకుంద పాండా అనే వ్యక్తి సొంతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఏడాదిన్నర క్రితం నిర్మించాడు. స్థానికులు ఈ ఆలయాన్ని చిన్న తిరుపతిగా పిలుస్తారు. ప్రైవేట్ నిర్వహణలో ఉన్న ఈ గుడికి ప్రతి శనివారం, సోమవారం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అందులోనూ కార్తీక మాసం కావడంతో ఈ సంఖ్య మరింత పెరిగింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి బస్సులు, ఆటోలు, కార్లలో 25,000 మంది దాకా తరలివచ్చారు. ఇంత రద్దీని ఊహించని ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయలేకపోయారు. వాలంటీర్లను కూడా నియమించుకోలేదు. పోలీసులు, అధికారులు దృష్టి సారించలేదు. ఇదే పెను విషాదానికి కారణమైంది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణంలో తీవ్ర రద్దీ నెలకొంది. 10 నుంచి 12 మెట్లు ఎక్కి మొదటి అంతస్తులోకి వెళితే గర్భగుడి వస్తుంది. పైకి వెళ్లేందుకు, దర్శనం తర్వాత కిందికి వచ్చేందుకు ఇది ఒక్కటే మార్గం. క్యూ కోసం మధ్యలో స్టీల్ బ్యారికేడ్లను కూడా పెట్టారు. దర్శనం చేసుకుని వచ్చే వరుసలోకి ఇటువైపు నుంచి జనాలు చొచ్చుకుపోయారు. దీంతో పరిస్థితి అదుపు తప్పి తోపులాట మొదలైంది. క్యూలో ఉన్నవారు ఊపిరాడగా ఉక్కిరి బిక్కిరయ్యారు. బయటపడే ప్రయత్నంలో తోపులాట మరింత పెరిగింది. కొందరు కాళ్లు స్టీల్ బ్యారికేడ్లలో ఇరుక్కుపోవడంతో గట్టిగా కేకలు వేశారు. దీంతో ఏదో జరుగుతుందని భావించి బయటకు వచ్చేందుకు భక్తులు బలంగా ప్రయత్నించారు. ఈ క్రమంలో స్టీల్ రైలింగ్ విరిగి జనం ఒకరిపై ఒకరు పడిపోయారు. కింద పడిన వారిని తొక్కుకుంటూ చాలా మంది బయటకు వచ్చారు. అంతా తీవ్ర గందరగోళం, కేకలు, అరుపులు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే నిండు ప్రాణాలు బలైపోయాయి. ఇదంతా 10 నిమిషాల్లోనే జరిగిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వెనుక నుంచి ఒక్క ఊదటన నెట్టినట్లయింది. వెన్నుతిరిగి చూసుకునే లోపే కింద పడిపోయాం. కళ్ళ ఎదుటే చాలా మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు భక్తులు. ఈ ఘటనలో గాయపడిన క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆలయానికి సుమారు 25,000 మంది భక్తులు రాగా వారిలో అధికంగా మహిళలే ఉన్నారు. పూర్తిగా ప్రైవేట్ ఆలయం కావడంతో అధికార యంత్రాంగం ముందస్తు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బందోబస్తు కోసం ఆలయ నిర్వాహకుల నుంచి ఎలాంటి అభ్యర్థన అందలేదు. ఆలయ ప్రాంగణంలో సీసీ కెమెరాలు కూడా లేవు. తొక్కిసలాట ఘటనపై ప్రస్తుతం పోలీసులు కేసులు దర్యాప్తు చేసుకున్నారు.